మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ధనుంజయ్, చక్కటి మనవడు మనవరాలు ఉన్నారాయా నీకు? అవును, ఈ అమ్మాయి ఎవరు? తను రాకేష్ వాళ్ళ కేర్ టేకర్, పిల్లల్ని చూసుకునే బేబీ సిట్టర్. ఫుడ్ అండ్ షెల్టర్ ఫ్రీగా ఇస్తున్నాం. ఇక్కడే ఉంటూ ఇక్కడే తింటూ పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. అవునా? పిల్లలు జాగ్రత్తమ్మా. ఓకేరా, మీరు తప్పకుండా రావాలి. ముఖ్యంగా పిల్లలను తీసుకొని రండి. ఫంక్షన్లో పిల్లలుంటేనే చాలా సరదాగా ఉంటుంది. పిల్లలు, మీరు మీ తాతయ్యతో కలిసి జైపూర్ వచ్చేయండి. అంకుల్ పెళ్ళుంది. ఓకేనా? సరేరా, మేము వెళ్ళొస్తాం. భోంచేసి వెళ్ళండ్రా. పర్లేదన్నయ్య, మేమింకా చాలా చోట్లకు వెళ్ళి శుభలేఖలు ఇవ్వాలి. సరే, వెళ్ళొస్తాం. వెళ్ళొస్తామమ్మా. ఇది ఇల్లు అనుకుంటున్నారా, సంత అనుకుంటున్నారా? వాళ్ళు పిల్లలు, వాళ్లకు బుద్ధి లేదు. కనీసం నీకైనా బుద్ధి ఉండాలి కదా. ఇంట్లో ఆ ఉరుకులు కేకలేమిటి? ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాగేనా ఉండేది? గెస్ట్లు వచ్చారని మాకు తెలియదు సార్. మరింకేం తెలుసు? తినడం తెలుసా? ఎప్పుడు చూసినా ఒకటే అల్లరి. సార్, అంటే అన్నానంటారు కానీ పిల్లలన్నాక అల్లరి సహజం సార్. అల్లరికైనా హద్దుండాలి. ఇప్పుడు వాళ్ళు ఏం హద్దు మీరారు సార్? నువ్వు హద్దుల్లో ఉంటే నీకు తెలుస్తుంది. నీకు పెద్దవాళ్లతో ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో తెలియదు. ఇంకా నువ్వు వాళ్ళకేం నేర్పిస్తావు? ఇప్పుడు నాతో మీకేంటి సార్ ప్రాబ్లం? నువ్వే ప్రాబ్లం. మాట తీరు సరిగ్గా ఉండదు, నడవడిక సరిగ్గా ఉండదు, డిసిప్లిన్ అసలే ఉండదు. అసలు వాళ్ళ అమ్మా నాన్న సరిగ్గా నేర్పించుండరు. కనీసం నువ్వైనా చెప్పాలి కదా. ఎందుకు సార్ ప్రతిదానికి మా అక్కని బావని తీసుకొస్తారు? ఎందుకంటే ఈ అనర్థాలన్నింటికి వాళ్లే మూల కారణం కాబట్టి. ముఖ్యంగా మీ అక్క. దారిని పోయే వాళ్ళు ఎవరో మా అక్క మీద నింద వేసినంత మాత్రాన తను చెడ్డదైపోదు సార్. రండి. సారీ అమ్మా. అమ్మ ఝాన్సీ, సారీ. ఎన్నిసార్లు సారీ చెప్తారండి? ఇంకా మీ మావయ్య గారు చేసిన దానికి చాలాసార్లు చెప్పాల్సి ఉంటుందేమో. దాచిపెట్టుకోండి. లేదంటే సారీ అనే మాట రికార్డ్ చేసి పెట్టుకోండి. ఏదైనా జరిగినప్పుడల్లా మీరు నాకు ఆ వాయిస్ వినిపించొచ్చు. అలా మాట్లాడకమ్మా. మరి ఇంకెలా మాట్లాడాలండి? మాటలు అనే వాళ్ళకేం తెలుస్తుంది? మాటలు పడే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. మనసుని చీల్చేస్తూ ఉంటారు. మీరు సింపుల్గా సారీ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. నాకు చాలా బాధగా ఉంటుందమ్మా. అందరి ముందు నిన్ను అవమానిస్తుంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను. కానీ ఏం చేయలేని పరిస్థితి నాది. దీనంతటికీ ముగింపు ఎప్పుడొస్తుందో ఏంటో
నాకేమీ అర్థం కావడం లేదు. మామయ్య గారి మనసు ఎప్పుడు మారుతుందో ఏంటో. ఆ దేవుడే ఏదో ఒక దారి చూపించాలి. ఇంట్లో వాళ్ళందరూ ఈ పిల్లలతో ప్రేమగా ఉండేలా చెయ్యాలి. ఇదేంటి, నీ పేరు కమలా అనుంది? అవును, నా పేరు కమలానే. అవునండి, మా బావ తనకి మీ పేరే పెట్టారు. తనలోనే మిమ్మల్ని చూసుకునేవారు. నా కొడుకు మమ్మల్ని అందరినీ వద్దనుకుని వెళ్ళిపోయాడేమో, ఈ తల్లిని కూడా మర్చిపోయాడేమో అనుకున్నాను. ఇంట్లో వాళ్ళు కూడా వాడికి కన్న ప్రేమ కంటే మీ అక్క మీదే ప్రేమ ఎక్కువైపోయిందనుకున్నారు. జీవితాంతం ఈ తల్లిని మర్చిపోకుండా ఉండడానికి మీకు నా పేరు పెట్టారా తల్లి? తన కూతురులో ఈ తల్లిని చూసుకునేవాడా? కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న కొడుకు దూరం అయితే తల్లి మనసు తట్టుకోలేదు. ఆ భారాన్ని మోయలేకపోతున్నాను. కానీ పిల్లల కోసం ఉండాల్సి వస్తుంది. నాన్న రాకేష్, నీ మంచితనాన్ని ఈ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారా? ఈ పిల్లల్ని ఈ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు వారసులుగా అంగీకరిస్తారు? కోర్టు ఇచ్చిన ఆర్డర్లా కాకుండా మనస్ఫూర్తిగా ఎప్పుడు దగ్గరికి తీసుకుంటారు? ఒరే వంశీ, మీ అక్క పేరు నా పేరే తెలుసా? అవునా? అయితే నిన్ను కూడా కమలా అని పిలవచ్చా? తప్పు నాన్న, అలా పిలవకూడదు. డాడీకి అమ్మ కదా, డాడీ ఉంటే ఎలా పిలిచేవారు? ఎలా పిలిచేవారు? అమ్మ అని పిలిచేవారు. అయితే నేను కూడా అమ్మ అని పిలవచ్చా? పిలవచ్చు. ఇక మీదట మీరు కూడా అమ్మ అనే పిలవండి. ఆవిడ మీ డాడీ లేరని బాధపడుతున్నారు కదా, మీరు అమ్మ అని పిలుస్తుంటే మీలోనే మీ డాడీని చూసుకుంటారు. మీ డాడీ లేని లోటు ఆవిడికి తెలియకూడదు. ఓకేనా? మీకు నాన్నంటే ఎంత ఇష్టం? ఎంత ఇష్టం? ఇంత ఇష్టం కదా. మీ నాన్నకు కూడా మీ నాన్నమ్మ అంటే అంత ఇష్టం ఉంటుంది. మీ డాడీ ఉంటే మీ నాన్నమ్మని ఎలా అయితే చూసుకునేవారో మీరు కూడా అలాగే చూసుకోవాలి. ప్రేమగా మాట్లాడాలి, ప్రేమగా పలకరించాలి. సరేనా? ఏది ఒక్కసారి ప్రేమగా అమ్మ అని పిలవండి. అమ్మా. అమ్మా. మళ్ళీ ఒక్కసారి అమ్మ అని పిలవండి. అమ్మా. రా. మీరు నన్ను అలా అమ్మ అని పిలుస్తుంటే నా కొడుకు రాకేష్ నన్ను అమ్మ అని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. అమ్మా, మరి మేము బయలుదేరుతాం. స్కూల్కి టైం అవుతుంది. ఇంకాసేపు ఉండొచ్చు కదా. సాయంత్రం త్వరగా వచ్చేస్తారులేండి. సరే, సాయంత్రం తొందరగా వచ్చేయండి. సరేనా? సరే అమ్మా,
బాయ్ 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 అమ్మా. బాయ్. దా బాయ్ అమ్మా. సరే వస్తామండి. ఆ. నీ కూతురికి నా పేరు పెట్టుకున్నావు. చచ్చి నీ కడుపును పుడతాన్రా. చూసారా, ఆ ఝాన్సీకి పెద్దంతరం చిన్నంతరం లేదు. మావయ్య గారిని నేను చూడ్డానికి భయపడిపోతుంటాను. మావయ్య గారితో మాట్లాడాలంటే శివరైపోతాం. అలాంటిది ఆ ఝాన్సీ మాటకి మాట సమాధానం చెప్తుంది, మాటలు తూటాల్లో పేల్చేస్తుంది. ఆ ఝాన్సీ ప్రతిసారి అలా మాట్లాడుతుంటే మావయ్య గారికి ఎంత అవమానంగా ఉంటుంది. అసలు ఝాన్సీని మనం ఎంత ఇబ్బంది పెట్టినా కూడా తను మాత్రం తగ్గడం లేదు. ఇలా అయితే కష్టం. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దాం? అదే అర్థం కావడం లేదు. ఏదైనా ప్లాన్ ఆలోచించండి. ఈసారి ప్లాన్ చేస్తే మామూలుగా ఉండకూడదు. ఒకే దెబ్బకి 2 పిట్టలన్నట్టు అటు ఝాన్సీ ఇటు పిల్లలు దెబ్బకి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. కానీ మధ్యలో ఈ పెళ్లి ఒకటి వచ్చింది కదా. కదా, వాళ్ళేమో కుటుంబ సమేతంగా జైపూర్ రమ్మంటున్నారు. రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలనట్టు ఈ పిల్లల్ని కూడా తీసుకురమ్మంటున్నారు. పిల్లలతో పాటు తగుదునమ్మా అని ఆ ఝాన్సీ కూడా వస్తుంది. వాళ్ళెలా వస్తారు పద్మ? ఎందుకు రారు? ఆ ఝాన్సీకి కొంచెం ఛాన్స్ దొరికితే చాలు, ఈజీగా దూరిపోతుంది. పాపం పసిపిల్లలు, అమ్మా నాన్న లేని పిల్లలు అని అది ఇది అని చెప్పి ఏదో విధంగా వస్తుంది. కమలక్క కూడా వాళ్ళకే సపోర్ట్ ఇస్తుంది. ఒకవేళ ఆ పిల్లలు కాని వచ్చారంటే అమ్మో అంతా గందరగోళమే. ఆ పిల్లలు ఉన్న చోట ఉండరు. ఆ బుడ్డోడైతే మరీను. ఒకసారి నెత్తి మీద ఇటుకరాయి వేసుకున్నాడు, ఇంకోసారి కూజా పగలగొట్టాడు. అక్కడికొస్తే ఏమేం చేస్తాడో ఏంటో. అక్కడ వాళ్ళకేదైనా జరిగితే ఆ ఝాన్సీ మన మీద పడేడుస్తుంది. నేనున్నాను కదా, వాళ్ళు రాకుండా నేను చూసుకుంటాను. అందరూ వెళ్తూ ఉంటే వాళ్ళు మాత్రం ఇక్కడుంటారా? నాకైతే డౌటే. ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడికి కదలకుండా నేను చూసుకుంటాను. నువ్వు ఎలాంటి డౌట్లు పెట్టుకోకు. ఆఖరికి పని మనిషిని కూడా ఇంట్లో నుంచి పంపించేసి కేవలం వాళ్ళు మాత్రమే ఉండేలా చేస్తాను. ఇంత పెద్ద ఇంట్లో వాళ్ళొక్కళ్లే ఎలా ఉంటారో, ఏం చేస్తారో, ఎన్ని పాటలు పడతారో చూద్దాం. పెద్ద పెద్ద ఇళ్లు స్టే చేయడానికి సౌకర్యంగా ఉండడమే కాదు, మెయింటైన్ చేయడం కూడా కష్టమే అని, భయం కూడా పుట్టిస్తాయని చూపిస్తాను. ఏమో నువ్వేం చేస్తావో ఏంటో. ఒకవేళ వాళ్ళు ఇక్కడున్నా కాని మనం వచ్చేసరికి ఆ పిల్ల పిచ్చుకలు ఇల్లు పీకి పందిరేస్తారేమో. ఇప్పుడేంటి, నువ్వు వాళ్ళు రావాలని కోరుకుంటున్నావా, రాకూడదని కోరుకుంటున్నావా? అమ్మో, వాళ్ళు రాకుండా ఉంటేనే మనం అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు. తర్వాత సంగతి తర్వాత. జైపూర్లో ఇంకా సిటీ ప్యాలెస్, అమర్ ఫోర్ట్, నాహర్గర్ ఫోర్ట్, చాలా పెద్ద పెద్ద కోటలు, ప్యాలెస్లు ఇంకా చాలా ఉన్నాయి. అవునా? అవన్నీ ఎవరు కట్టించారమ్మా? ఒకప్పుడు రాజులు పరిపాలించేవాళ్లు కదా, వాళ్లే వాటిని కట్టించారు. జైపూర్లో క్యామెల్స్ కూడా ఉంటాయి కదమ్మా? బోల్డ్ అన్ని క్యామెల్స్, ఎలిఫెంట్స్ ఉంటాయి. వాటి మీద మీరు సవారీ కూడా చేయొచ్చు. అయితే మేము జైపూర్కి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తాం. అలాగే నాన్న, తప్పకుండా వెళ్దాం. అక్కడ మీకు మంచి మంచి ప్లేసెస్ చూపిస్తాను. అన్ని చోట్ల బోల్డ్ అని ఫొటోస్ కూడా దిగుదాం. బాగా ఎంజాయ్ చేద్దాం. ధనంజయ్, జైపూర్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశావా? అది ప్రైవేట్ జెట్లో ఏదో టెక్నికల్ ఇష్యూ ఉందన్నారు నాన్న. నేను మన ఏజెంట్తో మాట్లాడుతూనే ఉన్నాను. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమని చెప్పాను. ఏమండి, అతనికి మొత్తం ఎన్ని టికెట్స్ కన్ఫర్మేషన్ ఇచ్చావా? ఇంకా లేదు నాన్న. పిల్లలు మిమ్మల్ని ఒకసారి కనుక్కొనిద్దామని వెయిట్ చేస్తున్నాను. నన్ను కనుక్కునేదేముందిరా? నీకు తెలుసు కదా ఎంతమంది వస్తున్నారు. ఏమండి, పిల్లలకండి టికెట్స్.
ధనంజయ్, ఆ సైగలేంట్రా? మీ భార్యాభర్తలిద్దరూ ఏం సైకిల్ చేసుకుంటున్నారు? ఏం లేదు నాన్న. నేను గమనిస్తూనే ఉన్నానురా. ఏం లేదంటావేమిటి? మీకు జైపూర్ ట్రిప్కి ఏమైనా వేరే ప్లాన్స్ ఉన్నాయా? మీరేమైనా విడిగా రావాలనుకుంటున్నారా? అలాంటిదేం లేదు నాన్న. అందరితో పాటే మేము వస్తాం. మరింకేంటి? దేని గురించి సైకిల్ చేసుకుంటున్నారో నాకు కూడా తెలియాలి కదా. ఏం లేదు డాడ్, మనం వెళ్లే పెళ్లికి పిల్లల్ని పిల్లలతో పాటు ఝాన్సీని కూడా తీసుకువెళదామని మీతో చెప్పమంటోంది వదిన. దీని గురించే కదా వదిన నువ్వు అన్నయ్యకి సైగ చేస్తున్నావు? ఏమన్నయ్య, వదిన నీతో చెప్పాలనుకున్నది ఇదే కదా? నాకు సైన్ లాంగ్వేజ్ లో కొంచెం పట్టుందిలే, అందుకే కనిపెట్టగలిగాను. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందిరా? నా పర్మిషన్ లేకుండా మీరేం ఆలోచిస్తున్నారు? ఏం చేస్తున్నారు? వీళ్లను మనతో పాటు తీసుకెళ్లాలా? చెప్పండి. మనతో పాటు జైపూర్ పెళ్లికి తీసుకెళ్లాలా? ప్రసక్తే లేదు. అక్కడికి ఎంతో మంది విఐపీలు నా ఫ్రెండ్స్ వస్తుంటారు. అందరూ వీళ్ళు ఎవరు అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? పెళ్లికి పిలవడానికి వచ్చినప్పుడే నా ఫ్రెండ్కి ఏం చెప్పలేకపోయా. వాడు వీళ్ల గురించి అడుగుతుంటే నా తల కొట్టేసినంత పనయింది. అలాంటిది వీళ్లను అక్కడికి తీసుకెళ్లాలా? నో వే. అది కాదు మావయ్య, వాళ్ళు పిల్లల్ని కూడా తీసుకురమ్మని మరీ చెప్పారు కదా. చెప్తారు. వాళ్ళకే ఏదో ఫార్మాలిటీకి అందరినీ రమ్మని చెప్తారు. అలా అని పిల్లల్ని, పని వాళ్ళని, పనికి మాలిన వాళ్ళని అందరినీ తీసుకుని పోతావా? పిల్లలు పనివాళ్ళు ఒకటేనా మావయ్య? మన ఇంట్లో నా దృష్టిలో ఒకటే. అయినా మీకంత కోరికగా ఉంటే మీరే వాళ్ళని తీసుకుని వెళ్ళండి. నేనేమనుకోను. మీరంతా కలిసి వెళ్ళండి. నేను మాత్రం రాను. నాన్న, ఏంటి నాన్న ఇలా అంటారు? ఆయన మీ ఫ్రెండ్. ఇంటికొచ్చి అంత మర్యాదగా పిలిస్తే మీరు రాకుండా ఉంటే ఎలా చెప్పండి? మరి మీకిష్టం వచ్చిన వాళ్ళు రావాలంటే నాకు కష్టంగానే ఉంటుందిరా. అందుకే నేనే డ్రాప్ అవుతున్నాను. అదేం లేదు నాన్న, మీ తర్వాత ఎవరైనా. లేదురా, మీరంతా పెద్దోళ్ళైపోతున్నారు. మీరే డెసిషన్స్ తీసుకుంటున్నారు. లేదు నాన్న, మీ ఇష్టానికి విరుద్ధంగా మీ కొడుకు ఎప్పుడూ తప్పు నిర్ణయం తీసుకోడు. కమలకేదో జస్ట్ ఆలోచన వచ్చింది అంతే. రాకూడదు. మీకు బంధం, బంధుత్వాలు ముఖ్యం కావచ్చు. చేసిన తప్పులు క్షమించే మనస్తత్వం మీకుండొచ్చు. కానీ నాకు మాత్రం వాటన్నిటికంటే పరువు, ప్రతిష్టలే ముఖ్యం. వాటిని కాపాడుకోవడం కోసం నేను ఎంత కఠినంగా అయినా ఉంటాను. చివరికి నా ప్రాణం వదిలేయడానికి కూడా వెనుకాడను. నానా, అక్కడ ఫంక్షన్లో అందరూ వీళ్ల గురించి అడిగితే నేనేం చెప్పాలి? మనందరినీ కాదని ఇల్లు వదిలేసి వెళ్లిపోయిన రాకేష్ పిల్లలని చెప్పాలా? లేదంటే కోర్టులో కేసు ఓడిపోయాం కాబట్టి ఈ పిల్లల్ని మా దగ్గరే ఉంచుకుంటున్నామని చెప్పాలా? ఏమని చెప్పాలరా? ఏం అవసరం లేదు నాన్నా. మీరు ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి ముందు తలదించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఈ పిల్లలు రారు, ఝాన్సీ కూడా రాదు. నేను చెప్తున్నాను కదా, మనం మాత్రమే వెళ్తున్నాం. అది కాదండి, వాళ్ళు. కమలా, ఇంక నువ్వేం మాట్లాడకు. ఆ పిల్లలు ఇక్కడే ఉంటున్నారు.
అయినా వాళ్ళకిక్కడ ఏం తక్కువని? అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా. పంజరంలో చిలకలాగా ఎప్పుడు ఇల్లేనా అండి? వాళ్ళకి బయటికి రావాలని ఉండదా? అంతగా రావాలనుకుంటే ఇంకెప్పుడైనా వాళ్ళని టూర్కి పంపించొచ్చు. ఇప్పుడు మాత్రం వాళ్ళ జైపూర్ ఫంక్షన్కి రావట్లేదు. అయినా కోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. వాళ్ళకి విహారయాత్రలు, వినోదాలు అవసరం లేదు. బాగా చెప్పావు. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇంట్లో ఎవరి సంతోషాన్నైనా నేను దూరం చేస్తున్నాను అని మీరు అనుకుంటే నేనక్కడికి రావడం కరెక్ట్ కాదు. ఆ పిల్లల్ని తీసుకుని మీరే వెళ్ళండి. అందరూ సంతోషంగా ఉండండి. లేదు నాన్న, మా సంతోషమే మీరు. మీరు మా కోసం ఎంతో చేశారు, మాకొక గుర్తింపు తీసుకొచ్చారు. అలాంటిది మీరు లేకుంటే ఎలా? మీరు లేకపోతే ఈ ఫ్యామిలీయే లేదు. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఈ పిల్లలు కోర్టు ఆర్డర్ వల్లే ఈ ఇంట్లో ఉండగలిగారు అని. అంతేగాని వీళ్ళకి మనకి ఎలాంటి బంధం లేదు, ఏ సంబంధం లేదు. అది మనసులో పెట్టుకునే మసలుకోండి. ఏమండి, ప్లీజ్ అండి. చీటింగ్ కేసు కింద పార్ట్నర్ని మోసం చేసి మొత్తం ప్రాజెక్ట్ తనదే అని క్లెయిమ్ చేసుకున్న వినోద్ మీద కోర్టు నోటీస్ ఇవ్వబడింది. ఆ ఝాన్సీ ఎవరో కాదు మేడం, నా ఫ్రెండ్ రాకేష్ వాళ్ళ భార్యకి స్వయాన సొంత చెల్లెలు మేడం. ప్లీజ్ మేడం, మీరే నాకు న్యాయం చేయాలి. మా రాకేష్ అలాంటి వాడు కాదే. మీరు ఏ రాకేష్ని అయితే బ్లేమ్ చేస్తున్నారో ఆయనకి స్వయాన ఈవిడ మేనత్త. నువ్వు ఝాన్సీ పేరు చెప్పావు కదా, అదొక్కటి చాలు నేను క్వాలిఫై చేయడానికి, నీ కేసు టేకప్ చేయడానికి.